Hi, Nenu Priya. Welcome to Direct News. Estimates tayar చేస్తాం తెలుస్తాము ఇవన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ there is a very purpose of coming here. Yes. వాళ్ళకి బిల్డింగ్లో కానీ ల్యాబొరేటరీస్లో కానీ కంప్యూటర్స్లో కానీ టాయిలెట్స్లో కానీ లైబ్రరీలో కానీ మంచి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతో నేను మీ డిగ్రీ కాలేజ్ చూస్తున్నాను, ఆ తర్వాత జూనియర్ కాలేజ్ చూస్తున్నాను, కొత్త బిల్డింగ్ల మంత్రులు ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏమేం కావాలో మేము గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ కావాలో మీరు చెప్పండి. అందరు కూర్చోండి. వాళ్ళకి బిల్డింగ్లో కానీ ల్యాబొరేటరీస్లో కానీ కంప్యూటర్స్లో కానీ టాయిలెట్స్లో కానీ లైబ్రరీలో కానీ మంచి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతో నేను మీ డిగ్రీ కాలేజ్ చూస్తున్నాను, ఆ తర్వాత జూనియర్ కాలేజ్ చూస్తున్నాను, కొత్త బిల్డింగ్ల మంత్రులు ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఏమేం కావాలో మేము గవర్నమెంట్ నుంచి ఏమి సపోర్ట్ కావాలో మీరు చెప్పండి. అందరు కూర్చోండి. గవర్నమెంట్ డిగ్రీ కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వచ్చే పిల్లలు నిరుపేద కుటుంబాల నుంచి ఈ డిగ్రీ కాలేజ్ అండ్ ఈ జూనియర్ కాలేజెస్లో అన్ని కోర్సులలో ఎవరైతే కాలేజ్ టాపర్ ఉంటారో నా తరఫున ఒక గోల్డ్ మెడల్ ఇస్తారని చెప్పి కూడా నేను పోయినసారి కూడా ప్రకటించిన, మరోసారి ప్రకటించిన. ప్రిన్సిపల్స్ నా దగ్గరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ కాలేజ్లో మీ కోర్స్ టాపర్ని తీసుకురండి, అది నేను ముందు హామీ ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తాను. సరే, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 600. ఓకే, మీరు అంటే గుర్తులేదా మీకు? 28 క్లాస్ రూమ్స్ కాకుండా మన ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఈరోజే ఆ ఎడ్యుకేషన్ కార్పొరేషన్కి ఇచ్చారా? రామిరెడ్డి ఆ డిఏ వచ్చిందా? ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎవరు? నువ్వేనా? శైలేంద్ర రాజ్ జూనియర్ నువ్వేనా? ఏర్పాటు చేస్తా, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయండి మొత్తం గ్రౌండ్లో, పిల్లలకు ఉపయోగపడుతుంది. వాకింగ్ అండ్ రన్నింగ్ ట్రాక్, టాయిలెట్స్ కూడా బాయ్స్ టాయిలెట్స్ అది సపరేటు. దెన్ లైబ్రరీ రూమ్ ఉందా? లైబ్రరీ రూమ్ సరిపోను ల్యాబ్స్ ఇచ్చిందా? ఆ ఫర్నిచర్కి ఇంకా లేదా? ఇంటర్మీడియట్లో ఓకే, సరే. ఎనీవే ఆ కాంపౌండ్ వాల్ ఒకటి ఉండాలా, 2 ఉండాలా? కొంత ముఖ్యులు కూర్చొని డిస్కస్ చేయండి. అంటే నేను ఏకపక్షంగా తయారు చేసి వాటిని సమర్పిస్తామని ప్రభుత్వం వారిని మంజూరు చేయడంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇక్కడ అక్కడ మనం అనుకుంటున్నది, ఇప్పుడు మీరు ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నది తెలుసు నాకు. ఇవన్నీ పూర్తిగా ఇంక్లూడెడ్ చూడు. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ కమింగ్ హియర్. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఉన్నారు, చాలా మంది ప్రజాపతి ఉన్నారు. గూడెంసీలు ఓకే, సపోర్ట్లు కొట్టిపోతే కాదు. ఓకే, మరి ఈ కాలేజీలోకి ఇంటేక్ పెంచుతూ పోవాలి మనం. ఎందుకంటే మనం కాలేజీలో ఇంటేక్ పెంచి ఇంకా గవర్నమెంట్ నుంచి అదనపు సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడగవచ్చు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళేమో అగ్రెసివ్గా పిల్లలు ఎంబడబడి చేర్చుకుంటారు. ఓకే, ఏదో ఒకటి ఇన్సెంటివ్ ఇచ్చి ఏదో ఒకటి. మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో నిరుపేద పిల్లల్ని మనం తిరిగి చేర్పించి ఆ తర్వాత అక్కడికి
మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యే విధంగా మనందరం కృషి చేయాలి. నేను పూర్తి సిన్సియారిటీతో కమిట్మెంట్తో హుజూర్ నగర్లో ఇంకోటి ఏంటంటే ఈ గ్రౌండ్లో నేను ఒక మంచి స్టేడియం ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక్కడున్న